అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. చాలామంది నన్ను మా అమ్మగారు తెచ్చిన పికిల్స్ అప్పుడు చూసి, పులిహోర ఆవకాయి అదేంటక్క చాలామంది మాకు తెలీదు, ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది అమ్మని అడిగి చెప్పమని చాలామంది అడిగారు. సరే అమ్మని అడిగి ఆల్రెడీ మాకంటే పెట్టేశారు కదా పచ్చళ్ళు. వీడియో కోసం అని చెప్పి నేను ఒక కాయతోటి పెడుతున్నాను. మీకు మామూలుగా కొలతలు అవి ఎలా తీసుకోవాలి, ఎలా ఈ పచ్చడిని పెట్టుకోవాలి అని చెప్పని. ఏ కాయ అయినా పర్వాలేదు, ఇది ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్సే ఇది. ఈజీగా పెట్టుకునే పులిహోర ఆవకాయని ఇవాళ వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూసారు కదా, ముందుగా మామిడికాయను మనం చెక్కేమీ తీయనవసరం లేదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఎంత కొలత ప్రకారం తీసుకోవాలి అంటే, నేను ఒక కప్పుడు ముక్కలు వచ్చాయి నాకు. చూసారు కదా, ఒక బౌల్లో ఫుల్ బౌల్ మ్యాంగోని కట్ చేసిన ముక్కలు వచ్చాయి. అలాగే దానికి సరిపడా నేను హాఫ్ కప్పు ఆవపిండి తీసుకున్నాను. రాయి పౌడర్ అంటాం కదా మనం, అది. అలాగే హాఫ్ కప్పు నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అలాగే సాల్ట్ మాత్రం రుచికి సరిపడా, అంటే ఒక పావు టీ స్పూన్ కానీ తక్కువ అయితే సరిపోతుంది వీటి కొలతలు, ఈ రేషియో ప్రకారం అయితేను. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే, ఆవపిండిని మనం ఈ ప్రాసెస్ ప్రకారం రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాబట్టి, ఇలా ఒక చిన్న బౌల్ తీసుకుని, ఒక గిన్నె తీసుకుని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత అవి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం ఆల్రెడీ ఆవపిండి మనం హాఫ్ కప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పు మామిడికాయ ముక్కలకి ఈ హాఫ్ కప్పు ఆవపిండిని ఆ ప్లేట్లో వేసుకున్నాక, ఇది గోరువెచ్చటి నీళ్లుగా ఉన్నప్పుడు బాగా ఈ వాటర్ తోటి మనం మిక్స్ చేసుకోవాలి. మరీ జారుగా కాదు, జస్ట్ మనకి అంటే కొంచెం తడిసినట్టుగా అయ్యి స్ప్రెడ్ అయ్యేలాగా అనమాట. ఎందుకంటే ఇది మనం ఒక ఫుల్ డే అంతా ఫుల్ డే అంతా మన ఎండలో దీన్ని ఎండబెట్టుకోవాలి. అప్పుడు దీన్ని నెక్స్ట్ మనం ఎండబెట్టిన తర్వాత పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు ఉప్పు కారం కలిపిన 3వ రోజు చెయ్యాలి. ఇది నేను అదే రోజు చూపిస్తాను మీకు వీడియోకి, ఎందుకంటే ఒక్క కాయే కదా పర్వాలేదని చెప్పాను నేను మీకు. అది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలో ఉండాలి. మనం ఎండబెట్టేటప్పుడు కూడా ఏదైనా క్లాత్ కానీ లేకపోతే ఏదైనా జాలీ కానీ పెట్టుకుంటే ఎటువంటి డస్ట్ వెళ్ళకుండా ఉంటుంది. ఏ పికిల్స్కైనా సరే మనకి పప్పు నూనె చాలా బాగుంటుంది. నేను ఇది కూడా రేషియో ప్రకారమే చెప్తున్నాను మీకు. నేను ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకున్నాక, అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, అలాగే కారం కూడా వేసుకుని, పప్పు నూనె కూడా అంటే నేను ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను. కావాలి అంటే కనుక మనం అప్పుడు పప్పు నూనె ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసి, పప్పు నూనె కూడా వేసి మొత్తం అన్ని మిక్స్ చేసి, ఇది 3 days మనం పక్కకు పెట్టేయాలి. అప్పుడు నేను చూపించిన ఆవపిండి ప్రాసెస్ 3rd day చేసుకోవాలి. మీకు నేను మామూలుగా అంటే ఒక్క కాయే కదా అని చెప్పని వీడియోలో నేను ఇన్స్టెంట్గా చేసి చూపించేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మిక్స్ చేసుకున్నాం కదా మనం, ఉప్పు కారం నూనె పసుపు వేసుకుని ఇది మూత పెట్టేసి మనం 3rd day తీసి, అప్పుడు మనం ఈ ఆవపిండి ఏదైతే ఉందో దాన్ని ఎండబెట్టుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మంచి ఎండలో పెట్టుకున్నాక అప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా కూడాను. ఒక చిన్న బౌల్ తీసుకుని కొంచెం నూనె వేడయ్యాక అందులో మనం పులిహోర పోపు అని ఎందుకంటామంటే, ఇలా పోపు పెట్టుకుంటాం మనం. ఒక స్పూను ఆవాలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ. మనం పోపు ఏదైతే పులిహోరకు పెట్టుకుంటామో అదే రకంగా పోపు పెడతాం కాబట్టి దీన్ని పులిహోర ఆవకాయ అంటాము. అలాగే ఒక 2-3 రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎందుకంటే పులిహోరకి ఏదైతే ఉంటుందో మనం అదంతా పెట్టుకుంటేనే పులిహోర ఆవకాయ అంటాం మనం. ఆల్రెడీ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎండలో బాగా పెట్టాను కదా, ఇలా చూసారా కొంచెం క్రంచీగా అయిపోయినట్టు అయిపోతుంది మనకి మొత్తం అంతాను. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ 3 days మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాని మ్యాంగో మొత్తం మిక్స్చర్లో అంతా ఈ ఆవపిండి డ్రై అయిపోయిన ఆవపిండిని కూడా కలిపేశాక మనం పైన ఈ ఇంగువ పోపు అంటే మనం ఇప్పుడు ఏదైతే పోపు పెట్టామో అది కలుపుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు 3 days ముక్కలు నానిన తర్వాత పెట్టుకున్నా పర్వాలేదు. ఇన్స్టెంట్గా పెట్టేసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాత్రం ఎండలో ఆవపిండి మాత్రం బాగా డ్రై అయిపోవాలి. ఎందుకంటే నిల్వ ఉంటుంది కాబట్టి ఈ పచ్చడి. దీన్ని మనం ఇలా నిల్వ చేసేసుకుని ఎంత కావాలి అంటే అంత పచ్చడి తీసుకుని మనం ఇలా పోపు పెట్టుకుంటే సరిపోతుంది. టేస్టీగా ఉండే పులిహోర ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది అమ్మ పెట్టిన పులిహోర ఆవకాయ. మా అందరికీ చాలా ఫేవరెట్ పికిల్ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.